వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కర్ణాటకలోని తుంగభద్ర నుంచి నీటి విడుదల కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి సమీపంలో ఉన్న సుంకేసుల బ్యారేజ్ కి 59,000 క్యూసెక్ల వరద ప్రవాహం చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు బ్యారేజ్ కు చెందిన 13 గేట్లను తెరిచి 56,485 క్యూసెక్ల నీటిని కేసీ కెనాల్ ద్వారా 1847 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ తీర ప్రాంతాల గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఎల్కేశ్వరం గ్రామ ప్రజలు శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికకు రహదారిని వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్బరుపేట బొంపల్లి మండలంలోని కాజీపూర్ నుండి వీరారెడ్డిపల్లికి వెళ్లే రోడ్డు మార్గ మధ్యంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రోడ్డు ధ్వంసమై వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశాల మేరకు రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఈ మరమ్మతు పనులను గ్రామ మాజీ ఎంపీటీసీ బాల మల్లేశం గౌడ్ తెలిపారు. గ్రామస్తులు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. గుమ్మడి దళలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు ఆధార్ జిరాక్స్ పట్టుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల కోసం కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో రైతులు ఎప్పుడూ యూరియా కోసం ఇబ్బందులు పడలేదని, కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీసీలపై మంత్రికి అవగాహన లేదని గంగుల చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. తనకంటే ఎక్కువ చదువుకున్నానని, ఆకారం ఉంటే అవగాహన ఉంటుందనుకుంటే తాను ఏమీ చేయలేనని ఆయన అన్నారు. గంగుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా గంగుల వ్యాఖ్యలను ఖండించి వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 4 రోజులుగా సొసైటీ మందు యూరియా అందుబాటులో లేదని బోర్డు పెట్టిన అధికారులు యూరియా లారీ రావడంతో గోదాంలో దించకుండా రైతులు అడ్డుకున్నారు. గోదాంలో యూరియా దించకుండా వెంటనే రైతులకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ప్రయత్నించిన ఒక్క బస్తా యూరియా కూడా లభించలేదని, అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి సీతక్క డౌన్ అంటూ నిరసన తెలిపారు. ఈ ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్యక్షులు పోనుకుల సుధాకర్, మద్దాల ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని తహసీల్దార్ ఎదుట విద్యార్థులతో కలిసి విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఉషా శారదకు వినతి పత్రం అందించారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రైతులకు ధాన్యాన్ని డ్రైయర్ ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ మిషన్ ద్వారా ఎండబెట్టే విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతుల ప్రయోజనం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మిషన్లను మార్కెట్కు అందించారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ వెన్నపూసుల సీతారాములు సూచించారు. గత 3 రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బాసర మండలంలోని లబ్ధి గ్రామంలో వరద నీటితో రోడ్లన్నీ తెగిపోయాయి. గ్రామస్తులు గణపతి నిమజ్జనానికి, ఆసుపత్రికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.